ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పప్ప నువ్వు ఇప్పుడు రాముడు ఎలా రావణుడిని చంపిండో స్టోరీ చెప్పవా? ఫస్ట్ రాముడు రావణుని ఎలా చంపిండో స్టోరీ కంటే హనుమంతుడు ఫస్ట్ రావణాసుడి దగ్గరికి ఎలా వెళ్ళిండు అనే స్టోరీ చెప్తా. జాంబవంతుడు ప్రోత్సాహం ఇవ్వగా హనుమంతుడు రాజముద్రికతో సహా లంకకు దాటి రావణుడు సీతను ఉంచిన స్థలం కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. కానీ హనుమంతుడికి ఒక శాపం ఉంటుంది. ఆయన బలం ఆయనకే తెలియదు. ఎవరైనా నన్ను పొగడాలి, ఏ హనుమాన్ నువ్వు చాలా గ్రేటు, నువ్వు చాలా సూపర్ మ్యాన్వి, నువ్వు సూపర్ హీరోవి, నీకు బలం ఎక్కువ, అది ఇది అని పొగిడితే హనుమంతుడు ఉబ్బిపోతాడు అన్నట్టు అట్లా. అయితే రావణాసురుడి దగ్గరికి వెళ్ళడానికి నేను సరిపోతానా, నా బలం సరిపోతుందా, నేను లంక వరకు వెళ్ళగలనా, అదొక డిఫరెంట్ స్టోరీ అని తర్వాత చెప్తా. అయితే అప్పుడు నేను సరిపోతున్నా, నేను వెళ్ళగలుగుతున్నా లేదా అని ఆయన బలం ఆయనకు తెలియదు. అప్పుడు లేదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళగలుగుతావు, నువ్వు చాలా గ్రేట్, నీకు చాలా పవర్ ఉంది, అది ఇదని అందరు చెప్పగానే అప్పుడు సరే అనుకొని వెళ్దామని అనుకున్నాడు. అప్పుడు ఏం చేసిండు, అతను శరీరాన్ని పెంచిండు, పెద్దగా అయిండు. మహేంద్రగిరి అనేటువంటి పర్వతం పైన అటు ఇటు తిరుగుతున్నాడు. పెద్ద పెద్ద వృక్షాలను తన రొమ్ములతోటి అంటే ఇట్లా హట్ హట్ అని ఇట్లా కొట్టుకుంటూ వెళ్తున్నాడు. మహేంద్రగిరి అంటే అదో పర్వతం పేరు. అక్కడ రావణ కింగ్డమ్ ఉంటుందా? ఇంకా ఉండదు, ఇప్పుడు ఇంకా వెళ్ళలే అక్కడికి. లంకకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఇంకా వెళ్ళలేదు. బయలుదేరే ముందు అతను సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మకు నమస్కారం చేసి మహేంద్ర పర్వతం మీద చేతులు కాళ్ళు ఇలా ఇట్లా పెట్టి నిల్చున్నాడు. ఇట్లా పెద్దగా నిల్చొని ఒక్క ఊపిండు. మహేంద్ర పర్వతం ఆ ఊపుకి కదిలిపోయింది. దాని మీద ఉన్నటువంటి రాళ్ళన్నీ పగిలిపోయినాయి. గుహలలో ఉండేటువంటి అనేకమైన ప్రాణులు ఓ ఓ ఓ అని అరిచాయి. పర్వతం మీద ఉండే అన్నీ కూడా బెదిరిపోయాయి. అప్పుడు హనుమంతుడు తన శరీరం మీద ఇలా శరీరాన్ని గట్టిగా నిల్చొని ఒకటేసారి ఆకాశం మీద చూసి ఎగరగానే నేను రామబాణంలాగా వేగంతో లంకకు పోతాను, అక్కడ సీత కనిపించకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్తాను, అక్కడ కూడా సీత లేని పక్షంలో తిరిగి లంకకు వెళ్ళి ఆ రావణుని బంధించి ఇక్కడికి తెస్తాను, అదృష్టం కలిసి వస్తే సీతను తెస్తాను, లేదా రావణుడితో సహా